ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లప్పుడు మా దగ్గరకొచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్‌లలో దంచి దంచి చెప్పారు. ఏవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే, అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే, ఇక మీరు నాయకులు ఎలా అవుతారు? అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీట్ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి ఇంకా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ సో 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఇలా తప్పితే ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మొత్తం 25 ఎంపీలు మొత్తం అందరూ గులాంగిరి చేస్తున్నారు. బీజేపీకే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే బీజేపీ పార్టీకి గులాంగిరి